ఓకే. నాదెండ్ల మనోహర్ గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత చూడండి సార్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యే స్థాయి క్యాడర్ వ్యక్తులు కూడా అందరూ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. జేడి హ్మ్. లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్, రాజోల్ నియోజకవర్గం గెలిచినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు సార్? వీరందరూ ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడ జరుగుతున్నటువంటిది నాదెండ్ల మనోహర్ గారి చేతిలో ఆధిపత్యం ఎక్కువ ఉంది సార్. జనసేన పార్టీలో హ్మ్. నిర్ణయాలన్నీ తీసుకునేది కూడా 100% నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్నిటికి అన్ని ఎస్ అంత పవర్ ఇచ్చేసాడు కాబట్టి ఇంత పెద్ద పెద్ద స్థాయి క్యాడర్ అంతా వెళ్ళిపోయింది. నమస్తే అండి, నా పేరు గోపిశెట్టి శ్రీకాంత్. జనసేన పార్టీకి సంబంధించిన రీల్స్ చూస్తా ఉంటుంటే ఈ బ్రదర్ వీడియో కనపడింది. బ్రదర్ని చూడంగానే ఒక డిగ్నిఫైడ్ క్యాండిడేట్ లాగా, ఒక మంచి ప్రొఫైల్ గా అని అనిపించింది. ఆ వీడియో చూడంగానే అనిపించింది ఇతను ఒక బ్రెయిన్లెస్ అని అనిపించింది. నాదెండ్ల మనోహర్ గారిని అనే స్థాయి నీకుందా చెప్పు? ఈ రోజు జనసేన పార్టీ నిలబడిందంటే ఒక పిల్లర్ నాదెండ్ల మనోహర్ గారు. అది ఎవరైనా చెప్పాల్సిందే. కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లై, ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ఒక కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇండియాలో కాంబినేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, హోమ్ అఫైర్స్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక కాంబినేషన్. అది క్రికెట్ లో చూసుకుంటే సచిన్ టెండూల్కర్, సేవాగ్ ఒక కాంబినేషన్. వాళ్ళు ఎవరితో అనకూడదు ఒక మాట అన్నారు అనుకో, పుట్టుకుని ఒక మాట అన్నారనుకో, అది ఇటు పిక్చర్ పక్కన పెట్టరా. రెండో పాయింట్ ఏమన్నాడు బ్రదర్, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, రాపక వరప్రసాద్ లాంటి వాళ్ళు ఇవ్వడలేకపోతున్నారు అన్నారు. ఐఏఎస్ తోట చంద్రశేఖర్ గారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్నారుగా. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ చేసి చెప్పారు జగన్ కి, తోట చంద్రశేఖర్ ని మీ పార్టీలో ఉంచదని. సరే అనుకుందాం, చేశాడు అనుకుందాం. మరి పక్క రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావుగా, అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కేసీఆర్ కి ఫోన్ చేసి చెప్పారా బీఆర్ఎస్ ఉంచదని? ఇవ్వలేరు. ఎడ్యుకేషన్ వేరు, పొలిటికల్ పార్టీస్ వేరు. ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళిపోయాడు. ఎవరు నిందించడానికి వీల్లేదు. వెళ్ళిపోయి ఏం చేశారు, జై భారత్ అని పార్టీ పెట్టారు. మరి జై భారత్ పార్టీ ఒక 6 నెలల తర్వాత మూసేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. నిజంగా అంత క్యాలిబర్ ఉంటే జేడి లక్ష్మీనారాయణలో మరి పార్టీని నడపచ్చు కదా. మరి ఐఆర్ఎస్ రావెల్ కిషోర్ బాబు గారు జనసేన పార్టీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, పక్క రాష్ట్రమైన బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. ఎందుకు ఇవ్వడం లేకపోతున్నారంటే ఎడ్యుకేషన్ వేరు, పొలిటికల్ పార్టీస్ వేరు. ఎడ్యుకేషన్ ఏంటంటే 4 మాటలు, తీయటి మాటలు చదువుతారు. అది కుదరదు రాజకీయంలో. వాడు ఎక్కలేడు పైకి. ఇటుక కట్టి 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 ఈ రోజు జనసేన పార్టీలో కూడా ఒక పిల్లర్ నాదెండ్ల మనోహర్ గారు. ఆయన గురించి ఈసారి ఎవరైనా విమర్శలు చేస్తే నీ నెత్తి మీద రూపాయి పెడితే పావుల చల్లో ప్రతి ఒక్కడు ఇది అలవాటు అయిపోయింది విమర్శలు చేయడం. జై హింద్.